ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోలు స్థానిక కొత్తపేట రామాలయం పక్క వీధిలో అనధికారిక చర్చ్ నిర్వహిస్తున్న ఆ ప్రాంతానికి స్థానికులు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒక పక్క చర్చిలో ప్రార్థన లౌడ్ స్పీకర్తో పాటలు, మరోపక్క బయట జై శ్రీరామ్ స్వామియే అయ్యప్ప అంటూ నినాదాల పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి నెలకొంది. అనధికారికంగా ఇక్కడ చర్చు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానికులు ఈ విషయంపై అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశారని, లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు చేయడం ద్వారా ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక హిందువులంతా కూడా మీడియాతో పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హిందూ సంఘాల సపోర్టుతో ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంకా ఆదివారం కావడంతో చర్చిలో స్పీకర్లు పెట్టి ప్రార్థనలు చర్చ్ నిర్వాహకులు చేసినట్లుగా తెలియజేశారు. దీంతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జై శ్రీరామ్ అంటూ చర్చు బయట పెద్ద ఎత్తున ఎడతెరిపిన నినాదాలు చేశారు. మరోపక్క స్వామిమాల ధరించిన భక్తులు సైతం అక్కడికి చేరుకుని స్వామియే అయ్యప్పో స్వామియే అంటూ కూడా నినాదాలు చేశారు. ఇలాంటి తరుణంలో ఆ ప్రాంతానికి ఆర్జీఓ మల్లిబాబు చేరుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆందోళన ఉద్రిక్త కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గొల్లప్రోలు కొత్తపేటకు చేరుకున్న ఆర్డీఓ మల్లిబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఎటువంటి అనుమతులు లేకుండా చర్చలు నిర్వహిస్తున్న అధికారుల ద్వారా తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా పేర్కొన్నారు. ఇక్కడ ఏదైతే నిర్వహిస్తున్నారో అక్కడ లేకుండా చూస్తామంటూ కూడా ఆర్డీఓలుగా మనకి సమాచారం అందుతుంది. విషయం కాస్త పెద్దదిగా అవుతున్న నేపథ్యంలో, వివాదం చిరిగి చాటవుతున్న నేపథ్యంలో పోలీస్ బలగాలు, రెవెన్యూ అధికారులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితులు చూస్తున్న విజువల్స్ లో చర్చ్ ప్రాంగణం లోపలేమో క్రిస్టియన్లకు సంబంధించిన వారి స్పీకర్స్ లో ప్రత్యేక పాటలు మాటలు, ఇక బయట జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. దీంతో ఎట్టికేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని విషయాన్ని తాత్కాలికంగా శాంతం చేశారు. అక్కడ చర్చ్ లేకుండా చేస్తామంటూ కూడా, అంటే నిజానికి అది చర్చ్ కూడా కాదు, ఒక ఇల్లు మాత్రమే. అది చర్చ్ అని కొందరు అంటున్నారు, చర్చ్ కాదు, ఆ ఇల్లునే ఇలా ఆదివారం లౌడ్ స్పీకర్స్ పెట్టి పాటలు పెడుతున్నారు. ఇది రామాలయ సమీప ప్రాంగణం అంటూ కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆర్డీఓ మల్లిబాబు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. వీళ్ళందరూ హిందువులే కదా, అదేదో పప్పం కట్టుకోవడం అది ఏడుస్తాడు. దిక్కుమల ప్రతిదానికి వెళ్ళిపోవడమే. ఇది హిందూ సమాజం యొక్క వీక్నెస్ అని మనకి ఎవ్వరు కూడా కాబట్టి మీరు చేయగలరా? ఇంకా ఇష్యూని రేపు నుండి పెద్దది చేయొద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలిపితే ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు, రెండు వర్గాలను కూడా స్పేర్ చేసేది లేదు. మీరు కోరినట్లుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మీరు కోరినట్లు కాదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రెండు చర్చల్ని మేము క్లోజ్ చేస్తూ అధికారికంగా ప్రకటిస్తున్నాము. ఒక 25 minutes, హాఫ్ అన్ అవర్ లో ఎంఆర్ఓ స్టాఫ్ నుండి ఆర్డర్స్ కూడా తయారు చేస్తాం, కాపీ మీకు షేర్ చేస్తాం మేము. బట్ మీకు ఇక్కడ మళ్ళీ ఏమైనా ఇతరమైన శాంతి భద్రతల సమస్య తెలిపితే మాత్రం అందులో పాల్గొని ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఇది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓకే, జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు అనుమతి లేని ఈ రెండు చర్చలని ఈ రోజు నుండి మూసివేస్తూ అధికారికంగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కింద దయచేసి ఇంకా ఇష్యూని రేపు నుండి పెద్దది చేయొద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలిపితే ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు, రెండు వర్గాలను కూడా స్పేర్ చేసేది లేదు. మీరు కోరినట్లుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మీరు కోరినట్లు కాదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రెండు చర్చల్ని మేము క్లోజ్ చేస్తూ అధికారికంగా ప్రకటిస్తున్నాము. ఒక 25 minutes, హాఫ్ అన్ అవర్ లో ఎంఆర్ఓ స్టాఫ్ నుండి ఆర్డర్స్ కూడా తయారు చేస్తాం, కాపీ మీకు షేర్ చేస్తాం మేము. బట్ మీకు ఇక్కడ మళ్ళీ ఏమైనా ఇతరమైన శాంతి భద్రతల సమస్య తెలిపితే మాత్రం అందులో పాల్గొన్న ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఇది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓకే.